హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ట్ టీవీ. మనందరం తండేల్ సినిమా చూసాం, ఇప్పుడు దురంధర్ చూసాం, మేజర్ సినిమా చూసాం. ఇలా అన్ని సినిమాలు కూడా ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నుంచే తీసుకొని ఉన్నాయి. ఒక తండేల్లో మనం చూసినప్పుడు ఒక కోస్ట్ గార్డ్ నుంచి ఇటు మత్స్యకారుల వరకు అంతా కూడా వారిని పట్టుకొని వెళ్ళి చిత్రహింసలు పెట్టి ఇవంతా కూడా ఒక నిజమైన సంఘటన. ఈ నిజమైన సంఘటన నుంచి మన దేశ మత్స్యకారుల్ని గుజరాత్లో ఉన్న పాకిస్తాన్ బార్డర్, కరాచీ బార్డర్ దగ్గర నుంచి పాకిస్తాన్ నేవీ వాళ్ళు ఎత్తుకెళ్ళి టార్చర్ చేశారు. మన తెలుగోడు కడప బిడ్డ రమణారెడ్డి కోస్ట్ గార్డ్గా పనిచేస్తున్న సమయంలో తన ధైర్య సాహసాలు చూపించి వారిని విడిపించడం జరిగింది. అదంతా కూడా ఎలా జరిగింది, ఆ సిచ్యువేషన్ ఎలా ఉండేది, ఒక సినిమాని తలపించే ఈ కథ మీ అందరినీ కొంచెం గుండె ధైర్యంగా పెట్టుకునండి. అలాంటి నిజాలు ఇప్పుడు మీరు వినబోతా ఉన్నారు. ప్రస్తుతం అంత పాటు ఉన్నారు కోస్ట్ గార్డ్ రమణారెడ్డి గారు. హాయ్ బ్రదర్. నీకు షేకండ్ కన్నా తర్వాత సెల్యూట్ కూడా చేయాలి, ఎందుకంటే మన వాళ్ళని ఆ సమయంలో కాపాడు ఉండకపోతే మీరు తీసుకున్న ఒక చిన్న ఆలోచన మిమ్మల్ని తీసుకోకపోతే ఆ రోజు మన వాళ్ళు తగ్గేవారు కాదు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటారు? ఆ చిక్కుకున్న ప్రాంతంలో మన వాళ్ళని మత్స్యకారిని అసలు ఎలా పట్టుకోగలిగారు? మన బార్డర్లోకి వచ్చి తీసుకొని వెళ్ళేంత ధైర్యం వచ్చిందంటే ఆ రోజు ఏం జరిగిందంటారు అసలు? అంటే నేను అనేదానికన్నా మేము అనేదాన్ని బాగుంటుంది అనుకుంటా. ఓకే. అంటే అంటే నా ఒక్కని కష్టం లేదు కదా అక్కడ. మా ఇండియన్ కోస్ట్ గార్డ్ మొత్తం కష్టం ఉంది అక్కడ. మా కోస్ట్ గార్డ్ అక్కడ లేకపోతే ఆ మత్స్యకారులను కాపాడే పరిస్థితి మాకు లేదు. అందులో ఆ కోస్ట్ గార్డ్లో నాకు ఈ అవకాశం రావడం అనేది దైవ నిర్ణయం. అది ఆ దేవుడు నాకు ఆ రోజు అక్కడ డ్యూటీ వేయడము, వాళ్ళతో నా టీముతో నేను వర్క్ చేయడము, మా టీముతో నేను ఉండి వాళ్ళతో వాళ్ళు ఇచ్చిన గైడెన్స్, వాళ్ళు ఇచ్చిన ఒక ఇన్స్పిరేషను, వాళ్ళతో ఉన్నప్పుడు ఆ ఒక మూమెంట్తో మాకు అలా ఉంది కాబట్టి అది చేయగలం, చేశాము. కానీ ఆ కోస్ట్ గార్డ్ టీం మొత్తం, మా ఇండియా కోస్ట్ గార్డ్ మొత్తం టీం అంతా రిస్క్ చేసుకున్నాం ఆ సిచ్యువేషన్. ఓకే. అది నా ఒక్కంది కష్టం కాదు, అందరం చేసినాం, అందులో నేను ఒక్కని. సో ఆ రోజు ఏం జరిగిందంటారు అసలు? మనల్ని పట్టుకోవడానికి వచ్చింది ఆ టీం ఏంటి? ఆ పాకిస్తాన్ నుంచి ఎంతమంది వచ్చారు, అది ఎలా పట్టుకున్నారు అంతా అసలు ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఆ రోజు ఏం జరిగిందో? వాళ్ళు దాదాపుగా వాళ్ళు ఒక 70-80 మంది ఉంటుంది. వాళ్ళకి పెద్ద వాళ్ళు పాకిస్తాన్ షిప్, నేవీ షిప్ పాకిస్తాన్ ఇది ఐడియా లేదు. ఆ షిప్ ఉన్నాం మనం, వాళ్ళ షిప్లు మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి కానీ వాళ్ళది ఐడియా లేదు. వాళ్ళు ఏం చేసినారంటే కావాల్సిగా మన ఇండియా బార్డర్లోకి వచ్చేసి మన వాళ్ళను కొంతమందిని 7 మంది మత్స్యకారులు అనేసి కాలభైరవ్ అని బోటు, ఆ బోటుని వాళ్ళు పట్టుకొని మన బార్డర్లోకి 14 కిలోమీటర్ల లోపలికి వచ్చి పట్టుకొని వాళ్ళను కొట్టి బంధించి చిత్రహింసలు పెట్టి తీసుకుని వెళ్ళిపోయినారు. అంటే అందులో ఒక వ్యక్తి అనే వాళ్ళు మనకి మా హెడ్ ఆఫీస్కి ఫోన్ చేశారు. ఫోన్ అంటే నెట్వర్క్ ఉండదు కాబట్టి వాక్ టాక్ ద్వారా, శాటిలైట్ ఫోన్స్ ద్వారా వాడతారు. సార్ ఇలా మమ్మల్ని పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మమ్మల్ని బంధించి కొట్టి తీసుకెళ్తున్నారు సార్, మాకు రక్షణ కావాలి, మాకు కాపాడండి సార్ మమ్మల్ని, మా బోటుని ముంచేశారు, మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారని చెప్పేసి మా హెడ్కి ఫోన్ చేసి, అప్పుడు మా హెడ్ ఓకే ఎక్కడున్నారని చేసి కొన్ని సంథింగ్ లొకేషన్, అక్కడ జరిగే లొకేషన్ వాళ్ళకు పలాని ఉంటుంది, అవి పంపించానే కోస్ట్ గార్డ్ టీం అన్నిటికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినారు. అందులో ఆల్మోస్ట్ అన్ని కోస్ట్ గార్డ్ టీమ్స్ అన్నీ ఫాలోఅప్ అయిపోయినాయి. అన్నీ ఆల్మోస్ట్ ఆ ఏరియాలో ఉన్న కోస్ట్ గార్డ్ టీం మొత్తం వచ్చేసినాం. ఆ సిచ్యువేషన్లో తొందరగా ఎదుర్కొనేది మా షిప్, తొందరగా సిచ్యువేషన్లో అప్పుడు మాకు డ్యూటీ వేసినారు అక్కడ. ఓకే. మేము అక్కడే 1 మంత్ డ్యూటీకి వెళ్ళిపోయాం. ఆ బార్డర్లో డ్యూటీకి వేసినారు 1 మంత్కి ఎక్సైజ్ కానీ. ఆ సందర్భంలో అంటే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయింది. ఆ సందర్భంలో మేము కూడా దాంతో ఎక్సైల్ పార్టిసిపేట్ చేసినాం. టీం అంటే ఇప్పుడు ఒక కష్టం వచ్చి కుటుంబం అంతా బాధపడతాం కదా. మన ఇండియా వాడికి ఒక కష్టం వచ్చినప్పుడు, మేము భారతదేశం కోసం మేము పనిచేస్తున్నప్పుడు మా ప్రాణాలు పక్కన పెట్టిన వాళ్ళ ప్రాణాలు కాపాడాలని తెగించి కూడా మేము వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఆ సందర్భంలో ఏంటంటే మాకు ఇన్ఫర్మేషన్ పాస్ అయితే మేము వాళ్ళని క్రాచ్ చేసేదానికి మాకు 2 గంటలు పట్టింది. అప్పటికి వాళ్ళ జరిగిన సంఘటన కానించి మాకి దాదాపుగా ఒక 2-3 గంటలు ఉంది. అందులో ఒక 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మేము. ఇది ముందున్న షిప్స్ వాళ్ళు వెళ్ళిపోయిన దానికి మీకు 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. మనల్ని బంధించారు మత్స్యకారుల్ని. ఓకే. అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళాలంటే మేము 80 కిలోమీటర్ దూరంలో ఉన్నాం మేము. ఓకే. అక్కడికి వెళ్ళాలి మేము, టార్గెట్ ఫుల్ స్పీడ్తో కొట్టుకొని వచ్చేసినాం.
వచ్చేస్తానే వాళ్ళు మమ్మల్ని చూసేసి ఇంక మా టీం అంతా వచ్చాకల్లా చూసేసి పారిపోతున్నారు. అరే ఇండియా వాళ్ళు వచ్చారు అనేసి భయం ఉంటుంది కదా, మనల్ని అంత తక్కువ ఉంచలేదు కదా, మనం అన్ని తెగించి ఉంటాం కదా, వాళ్ళ తెగించి మనం తెగించి ఉంటాం కదా. అప్పుడు మనం కానీ ఫుల్ స్పీడ్తో వాళ్ళకి కానీ చెప్పినాం, వదులుతారా వదలరా వదలలేదు, వెళ్ళిపోయినారు. మా టీం అంతా కలుసుకొని, మా ఇండియన్ కోస్ట్ గార్డ్ టీం అంతా కలుసుకొని వాళ్ళను మన బార్డర్లో కొంతమంది వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కావాల్సి మన బార్డర్లో వాళ్ళు చేపలు పట్టుకున్నారు. ఇక్కడ జరిగిన సంఘటన వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మేము ఫైట్ చేస్తాను, ఆ మత్స్యకారులు తెలియదు కదా, పాకిస్తాన్ మత్స్యకారులు తెలియదు కదా, మరి ఇక్కడ పట్టాలన్నా వద్దని వాళ్ళకి తెలియదు. మనం ఏం చేసినాం, క్రాచ్ చేసినాం, ఆపట్లేదు, వెళ్తున్నారు. ముందుకు వెళ్తే వాళ్ళు ఎట్ట తిరిగి తప్పించుకోవాలి చూసినారు, బార్డర్ నుంచి తప్పించుకునేది చూశారు. మనము ఎంత ప్రయత్నించినా వాళ్ళు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు, వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోతుంటే ఆ సందర్భంలో ఇంకా మనకు మా టీం పైన హెడ్ టీం అంతా కలుసుకొని మనం బార్డర్ దాటి వెళ్ళిపోయిన తర్వాత మనం బార్డర్ దాటడానికి కుదరదు విత్ పర్మిషన్తో. అసలు మన బార్డర్ దాటలే మనం. ఇంటర్నేషనల్ బార్డర్ దాటాలంటే విత్ పర్మిషన్ బై హెడ్ ఆఫీస్ నుంచి మనకు పర్మిషన్ కావాలి, దాటాలంటే చాలా కష్టం అవుతుంది. వాళ్ళు అయితే దాటేసి వచ్చారు, వాళ్ళకి అలాంటి ఏమి ఉండవు కదా, కూరకట్టిన జంతువులు కదా వాళ్ళు. ఇలాంటివన్నీ వాళ్ళు ఎప్పుడెప్పుడు మనల్ని మన దేశం ఇప్పుడెప్పుడు వీళ్ళని ఇబ్బంది పెడదామా, ఇప్పుడెప్పుడు వీళ్ళను బంధించి ఏదో ఒకటి చేద్దామా, ఏదో ఒకటి చిన్న లిటిగేషన్ పెట్టుకొని గొడవ పడదామా, ఏదో ఒకటి చేయాలని చూస్తుంటారు వాళ్ళు. అట్టటోళ్ళకు జాలి దయ విశ్వాసం లేని కుక్కలతో మనకు ఎక్కువ సందర్భంగా లేదనుకుంటా వాళ్ళ గురించి ఎక్కువ మాట. అప్పుడు మనం ఏం చేసామంటే మా టీం అంతా హెడ్ ఆఫీస్ అంతా కలుసుకునేసి ఒక ఐడియా వచ్చేసి వాళ్ళని 14 మంది బంధించినాం. మనం మన బాడలో పడతాను కదా, వాళ్ళను ఎట్లా వదులుతావు, వదలం కదా, అంత సామాన్యంగా లేం కదా, పట్టేసినాం. 14 మంది పట్టినాం. 14 మంది మన బాడలను పట్టినాం, మన బాడ దాటలే మనం, మన బాడరే పట్టుకున్నాం, బంధించినాం 14 మందిని. వాళ్ళు బంధించితేనే వాళ్ళ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినారు. మనల్ని పట్టుకుని వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళ పాస్ చేసి సార్ ఇండియన్ కోస్ట్ గార్డ్ మమ్మల్ని బంధించేసింది, వాళ్ళని వదిలిపెట్టండి, లేకుంటే మమ్మల్ని తీసుకెళ్ళిపోతారంట, తీసుకెళ్ళిపోతారంట, లేదంటే మమ్మల్ని చంపేస్తామంటారు, ఫైర్ చేస్తామన్నారు, అది ఇది ఎట్లా సార్ ఏంటి అనేసి మనం 7 మంది, వాళ్ళు 14 మంది, మనం డబల్ బంధించినాం కదా. మనము వాళ్ళు ఎత్తు పై తెచ్చి మనం డబుల్ ఎత్తేస్తాం కదా. మన దేశం అంటే ఏమనుకున్నాం, మన దేశం కోసం మనం పని చేస్తున్నాం. వాడు మన దేశంలోకి వచ్చి మనం 7 మంది పట్టపోయినప్పుడు మన బాటల్లోనే మనము వాళ్ళు 14 మంది బంధించినప్పుడు ఎలా ఉంటుంది, వానికి ఎలా ఉంటుంది అసలు. వాడు పరిగెత్తొచ్చినాడు వాడు. మళ్ళీ ఏమంటే షిప్స్ రిటర్న్ అయినాయా అన్నీ వాళ్ళందరూ వచ్చేసిన పరిగెత్త. ఓకే వదిలేస్తాం మీ వాళ్ళని, మమ్మల్ని వదిలేయండి. వదిలేయం మనం ఉండాలి కదా, మనం గట్టి పట్టుకోవాలి కదా, మేము వదలం ఎత్తుకొని పోతాం. ఓకే సార్ నో ఫైర్ అంటే ఇంకా వాళ్ళు ఏం చేయొద్దు, మేము వదిలేస్తాం, మరి వదిలేని అట్టు అప్పటికి వాళ్ళు వదులుతారా, వదలరు కదా. ఇప్పుడు ఏదో సామాన్యంగా ఒకడు ఎవరైనా దొంగతనం చేసినప్పుడు నేను దాయలేదు అంట, కానీ నేను దాచినాను ఎవరైనా అంటే ఒప్పుకుంటాడా? దొంగ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. వాడు అంతే, దొంగతనం చేసి కూడా నేను చేయను, నేను వదులుతాను అంటే ఇప్పుడు వాడు వదులుతానని మాత్రము నమ్ముతావా మనం? ఇప్పుడు కావాల్సి వచ్చి మన దేశంలో వాడు చొరబడి మన వాళ్ళని ఇబ్బంది పెట్టినా పొద్దు వాడు నేను వదులుతానని వాడు అన్నప్పుడు మనం అట్ట నమ్ముతామన్నా? మీరేనా నమ్మం కదా, మేము నమ్మం, మనం ఎట్ట నమ్మం కదా. అప్పుడు వాళ్ళు లేదు సార్ సీరియస్ సార్ ప్లీజ్, కాలు కూడా కాడికి వచ్చినారు వాళ్ళు. ఇంకా వాళ్ళు చెప్పుకోవాలి కదా, వాళ్ళకని చెప్పుకోవాలి కదా. అరే మీరు 7 మంది ఎత్తుకొచ్చారు, వాళ్ళు 14 మంది ఎత్తుకుని పోయినారు, మరి మీరేం చేస్తున్నారా? ఇండియా వాళ్ళు అంతా స్ట్రాంగ్ ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు, పిరికినాలని వాళ్ళు అంటారు కదా. వాళ్ళకి కానీ షేమ్ ఉంటుంది కదా. అందుకు వాళ్ళు లాస్ట్ కాలు పట్టుకుని కాడికి వచ్చేసి ఓకే సార్ వదులుతాం. అప్పుడు ఏం చేసినారంటే రాయబారం చేస్తున్నారు, మీరు పంపించండి మేము పంపించాం, మీరు పంపించండి మేము పంపించాం అనేసి ఆ డిస్కషన్. ఇది కూడా ఒక సినిమాటిక్ స్టైల్లో జరిగింది. ఈ మీ వాళ్ళని అటు పంపించండి, మీరు ఇటు పంపిస్తా ఉంటారు సినిమాలో, అవి అంత క్రేజ్గా అయింది. మీరు పంపించండి, మనం ఎట్ట పంపిస్తాం, ముందు మీరు పంపించండి, మా వాళ్ళు 7 మంది మీరు 14 మంది కదా. లేదు మీరు పంపినట్టు ఆ డిస్కషన్ మళ్ళా లేదు అని చెప్పేసి ఒక డిస్కషన్కి వచ్చేసిన తర్వాత ఎన్ని గంటలు సాగింది ఆ డిస్కషన్ అంతా? సాయంత్రం 4 స్టార్ట్ అయితే ఎక్సర్సైజ్ అయితే ఈవినింగ్ 8 గంటల వరకు, రాత్రి 8 అయింది. సముద్రం, నో లైట్. ఓకే, ఎంత రిస్క్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. టీం అంతా మా ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియాలో పనిచేసే కోస్ట్ గార్డ్ టీం అంతా రిస్క్ చేసింది. ఆ టీం ఎంత రిస్క్ అంటే 7 ప్రాణాలు, మన దేశం ప్రాణాలు 7 ప్రాణాలు కాపాడాలి అనేసి తీసుకున్నాము. వాళ్ళు రాయబారంకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని మనము ఒకరిని పంపించి వాళ్ళిద్దరిని పంపించేసి సెటిల్మెంట్ చేసుకుంటాం విత్ నో ఫైర్. ఏం గొడవలు లేకోకుండా మంచితనంగానే
మనం ఎప్పుడు శాంతి భద్రతలు కోరుకుంటామన్నా, మనం ఎప్పటికి వారు కోరుకోము. మన దేశం ఏందంటే, మన ప్రజలు, మన దేశం ఎప్పుడంటే శాంతిగా ఉంటాం మనం ఎప్పటికి. ఎంత వాళ్ళు ఎంత చేసినా మనం ఒక తెలివిగానే, శాంతిగతేనే సమాధానం చెప్తాం వాళ్ళకి. మనం శాంతిగానే ఆపొద్దు, శాంతిగానే చేసినాం. వాళ్ళను ఒక్కొక్కరిని తీసుకొచ్చి మనం 7 మందిని మనం తీసుకున్నాం. వాళ్ళు 14 తీసుకున్నారు. మనం వాళ్ళని ఒక్క ఏటుగాని కొట్టలేం మనం. ఆ 14 మందిని మనం ఒక్క ఏటుగాని అసలు టచ్ గాని చేయలేం మనం. ఒక్క ఏటు కనీసం వాళ్ళను శత్రువేనా గాని మనం నీళ్లు పోసినాం వాళ్ళకి. నా కొడుకుల విశ్వాసం లేదు వాళ్ళకి. శత్రువేనా గాని నీళ్లు తాపుతాం. కానీ వాళ్ళకి విశ్వాసం ఉండదు. ఏం చేస్తారు, మన వాళ్ళపై దాడి చేస్తారా 7 మంది? మన 7 మందిని వాళ్ళను చిత్రహింసలు పెట్టారు. ఫస్టే చెప్పాను కదా, కొట్టేసి ఎత్తుకుని పోయినారని చెప్పి. ఇప్పుడు వాళ్ళ దగ్గర 7 మంది ఇరుక్కున్నప్పుడు వాళ్ళ షిప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఊరుకుంటారా అన్న? ఊరుకుంటారు కదా. చిత్రహింసలు పెట్టారు, కొట్టారు, బంధించారు, నరకం చూపించారు. ఒక అతనికైతే ఇక్కడ కొట్టారు. విత్తిన్గా ఒక బనియన్ను ఏం లేకుండా కొట్టేసిన వాళ్ళను అర్థం చేసుకోండి. అన్ని విధాలుగా అన్ని చిత్రహింసలు పెట్టారు వాళ్ళు. కోసి కారంపొడి పెడితే అది కూడా తక్కువైంది అనుకో. మన వాళ్ళను కోసి కారంపొడి పెట్టలేదు అంతే. అంత చిత్రహింసలు పెట్టారు. అంటే వాళ్ళు లాస్ట్‌కి మేము విడిపించాకల్లా మా మీద మా కాళ్ళ మీద పడ్డాము. సార్ మీరు గాని మమ్మల్ని బతికించకపోతే మా ఫ్యామిలీ, మా జీవితాలు, నా పిల్లలు, నా బతుకులు మాయి సర్వనాశనం అయిపోదు. మా కుటుంబం కొల్లబడిపోదు సార్. మాకంటూ ఎవరు లేరు రక్షణ. మీరు రక్షించారు సార్ అని చెప్పి మా కాళ్ళ మీద పడ్డాం. మా దండం పెట్టారు. వద్దు, మేము పనిచేసేది మీకోసం. మేము బతికేది మీకోసం. మన దేశం కోసం. మేము ఉండమనే దేశం ఇంత స్వతంత్రంగా దేశం అంతా ప్రశాంతంగా నైట్ పగులు నిద్రపోతుంది ప్రశాంతంగా. మా భారతదేశం కోసం. మా జవాన్లందరూ దేశం పనిలో పనిచేసి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అన్ని డిఫెన్స్ సెక్టార్, అన్ని మిలిటరీ, అన్ని మన దేశం కోసం పనిచేస్తున్నాం. మేమందరం మీకోసం ఉండం. ధైర్యంగా ఉండండి. ఎప్పటికైనా మీకు ఏ సంఘటనలో, ఏ సందర్భంలో, మీకు ఏ సిచ్యువేషన్లో కానీ, మీకు ఏ అవసరం వచ్చినా కానీ మా దేశం కోసం మాలాంటి జవాన్ బిడ్డలు ఉన్నారు. జవాన్స్ ఉన్నాయి. అన్ని దళాలు మీకోసం రెడీగా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇచ్చాం. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ రోజు వాళ్ళకి భోజనం పెట్టి, నీళ్ళిచ్చి, మా కోస్ట్ గార్డ్ టీం అందరికి నీళ్ళిచ్చి, వాళ్ళకు ట్రీట్మెంట్, ఆ మెడిసిన్ ట్రీట్మెంట్, వాళ్ళకు ఏమేమి ఉంటాయి మా దగ్గర ఉండే మెడిసిన్ ట్రీట్మెంట్ ఇచ్చి, వాళ్ళకి ఇంజక్షన్లు, ట్యాబ్లెట్స్ అన్ని విధాలా వాళ్ళకి సప్లై చేసి, వాళ్ళకి మంచిగా అన్ని మంచి ఏ ప్రాబ్లం లేకుండా అన్ని విధాలు వాళ్ళకి సెట్ చేసిన తర్వాత ఆ రోజు మేము ఇంకా ఒడ్డుకి వెళ్ళిపోవాలి. ఉదయాన్నే ఇంకా వాళ్ళని అప్పచెప్పాలి కదా, మా టీం అందరం కలుసుకుని వాళ్ళకి అప్పచెప్పాలి కదా ఫ్యామిలీస్కి వాళ్ళకి. అప్పుడు మేము ఇంకా ఒక ఏరియాకు ఎంట్రీ ఇచ్చినాం. షిప్ ఎంట్రీ ఇచ్చే ఉదయాన్నే బయలుదేరి నైట్ అన్న ఒకసారి ఊహించండి, ఒకసారి ఎలా ఉంటుంది సముద్రంలో ఏం కనిపించదు అసలు. అసలు ఏముంటది అన్న, పడితే లోయలో లేకుంటే షిప్లో, పోతే ఒకటే ప్రాణం. పడితే సముద్రంలో పడాలన్నా, అది ఒకవేళ ఒడ్డునైతే ఆ చెట్టు పుట్టు ఇంకోటి తప్పించుకునే దానికి అవకాశాలు ఉంటాయి. అరే ఇది లేదులే అనేది ఉంటుంది. అలాంటిది ఏం లేదు కదా మనకి. ఒకటే ఆప్షన్, సముద్రంలోనే. పడితే నీళ్ళలో పడాలా, లేకుంటే షిప్లో ఉండాలి. అందరు రాత్రి, నో లైట్, ఫుల్ డార్క్, ఎటు చూసినా సముద్రమే, ఎటు చూసినా నీళ్ళే. ఊహించండి ఒకసారి ఎలా ఉంటుందో. అలలు వచ్చంటాయి, వానలు పడుతుంటాయి, గాలి విపరీతమైన ఈదల గాలులు. మన దేశం కోసం ప్రాణాలు తెగించి కూడా మేము మత్స్యకారుల కోసమైనా, మన దేశం కోసమైనా ఎవడు ఇన్వాల్వ్ కాకూడదు అనేసి ఆర్మీ వాళ్ళు బార్డర్లలో, సముద్రం బార్డర్లలో మేము, ఇండియన్ నేవీ వాళ్ళు నుంచి బిఎస్ఎఫ్ వాళ్ళు అందరూ కూడా ఎందుకు ఇంత తెగిస్తున్నామన్నా, ఎందుకు మేము ఇంత మన దేశం కోసమే కదా, మన దేశం ప్రజల కోసమే కదా, అందుకోసమనే ఆ రోజు మేము వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఒక ప్లేస్కి తీసుకెళ్ళి వాళ్ళని అప్పచెప్పాక వాళ్ళ పేరెంట్స్, ఫ్యామిలీ, అమ్మ, నాన్న, పిల్లలు, వాళ్ళు పేరెంట్ ఎంత ఆనందపడ్డారు. మమ్మల్ని ఎత్తుకొని వాళ్ళు మామ కౌలించుకొని నా కన్న బిడ్డలాగా వాళ్ళు మమ్మల్ని ఎత్తుకొని పూల మాలలతో ఎంత సత్కరంగా అంటే అంత సత్కరంగా, వాళ్ళు ఎంత ఖుషి, అంత హ్యాపీ. ఒక ప్రాణం కాపాడాం కదన్న. ఆ రోజు మేము తెగించకపోయింటే పోతే మా ఈ ప్రాణాలు ఒక్కొక్క ప్రాణాలే, మా కుటుంబంలో ఒక్కొక్క ప్రాణాలు పోతాయి, టీం అందరికి కూడా ఒక్కొక్క ప్రాణం పోతుంది. కానీ వాళ్ళ 7 ప్రాణాలు, వాళ్ళ పిల్లల్లో నాకంటే పెళ్లి కాలేదు, మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ. వాడు ఆ మత్స్యకారులు కూడా బతుకుదెరువు కోసం వెళ్తారన్న. వాళ్ళకు రోజుకు 2000-3000 డబ్బులు వస్తాయి. వాళ్ళకు ఓనర్లు ఉంటారు, వాళ్ళకు జీవన ఆధారం వాళ్ళకు ఇస్తారు. బతుకుదెరువు ఇప్పుడు మనం కూలికి వెళ్తే డబ్బులు వస్తాయంటే వాళ్ళ కూలికి వెళ్ళేది, ఆ డబ్బులు సంపాదించుకునేది, జీవనం సాగిస్తూ వాళ్ళు పడే కష్టము, వాళ్ళు ఏంటంటే ఎవడి వృత్తి వాళ్ళకు, అంటే ఎవరి అలవాటు వాళ్ళకు ఉంటుంది కదా.
ఇప్పుడు నేనున్న వాళ్ళు మత్స్యకారులు కాబట్టి వాళ్ళకి జీవనాధారం అదే ఇంకా వాళ్ళకు చేపలు పట్టుకోవడము, అవి ఎక్స్‌పోర్ట్ అమ్ముకోవడము, రైట్. ఆ జీవనం చేసుకుంటూ అలా సాగిస్తూ ఉన్నారు. బార్డర్ ఇండియా, పాకిస్తాన్ బార్డర్ అంటే మనకు చాలా వరకు కూడా ఫెన్సింగ్ అదంతా కనపడుతూ ఉంటది. మరి సముద్రంలో ఇప్పుడు గుజరాత్‌కి, కరాచీకి సముద్రంలో ఎలాంటి బార్డర్స్ ఉంటాయి? అంటే అంత డేర్‌గా 2024 అంటే ఇప్పటికి టెక్నాలజీ హైలో ఉంది మనకు. అంత బార్డర్ డేర్‌గా అంటే ఎలా మనకు వచ్చారు? ఐడియా ఉంటది. మాకు ఐడియా ఉంటది. కొన్ని హ్మ్. మాకు అది పనిచేసే వాళ్ళకి ఐడియాస్ ఉంటాయి. అది సముద్రంలో కాబట్టి మాకు టెక్నిక్స్ మాకు ఉంటాయి. అలా అంటే పాకిస్తాన్ షిప్పులు ఇటొస్తా ఉంటుంటే ఎలాంటి మనం ఒక బార్డర్ లైన్ మనకు ఆల్రెడీ మనం ఒక బార్డర్ లైన్ గీసింటాం. మనకది మాకే తెలుసది. ఆ హ్మ్. బార్డర్ లైన్స్‌లో ఉంటాం అది. తెలిసిపోద్దండి. దాటొచ్చినప్పుడు తెలియలేదంటే ఆ షిప్ దాటి ఆ పాకిస్తాన్ బార్డర్‌ని కావాల్సొచ్చింటారు. స్పీడ్‌గా అలా వచ్చేసారంటారా దూసుకొచ్చు? స్పీడ్‌గా కావాల్సి. చెప్తున్నా గదా! హ్మ్. కావాల్సి వాళ్ళు. స్పీడ్‌గా లేదు ఏం లేదు కావాల్సొచ్చినారని. నావీ ఏమంటారు రెస్పాండ్ అవుతా అక్కడి నుంచి ఒక షిప్ ఇండియన్ బార్డర్స్‌కొస్తుంది. సినిమాలు చూపిస్తారు. ఆ బార్డర్ దాటి బార్డర్‌లోకి షిప్ వచ్చిందంటే 100% అటాక్ నేను చేస్తారు. రెస్పాండ్ అయితాను. ఎందుకు రారా? ఆ హ్మ్. సందర్భంలో వాళ్ళు దొంగ ఈట కొట్టినప్పుడు ఎవడో దొంగతనం చేసినప్పుడు నీకు చెప్పొచ్చడా? హ్మ్. రాడు గదా! వాడు దొంగ వచ్చినాడు. ఇప్పుడు ఎందుకు అలర్ట్ కాదు? నేవీ వస్తది, కోస్ట్ గార్డ్ వస్తది, ఆర్మీ అన్నీ వస్తాయి. ఎందుకు హ్మ్. రావు? పనిచేసింది మన దేశం కోసమే కదా! ఆ సందర్భంలో ఎవరుంటే అలర్ట్‌గా ఉంటే అన్ని దళాలకు ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోతది. అందరూ యాక్ట్ అయిపోతారు. అప్పుడు బార్డర్‌లో నేవీ గాని వాళ్ళు గాని మంచిగా మనకన్నా ఇంగా మంచి అడ్వాన్స్ ఉంటారు. అడ్వాన్స్‌గా ఉంటారన్న. రైట్ ఇప్పుడు కోస్ట్ గార్డ్‌గా విధులు నిర్వహించారు. ఇన్ని సంవత్సరాలుగా సర్వీస్ అందించారు. మరి ఒక తెలుగోడివి అయ్యుండి ఇటు బాంబేలో పనిచేసావు, గుజరాత్, ఇప్పుడు చెన్నై కోస్ట్ గార్డ్‌గా చేస్తా ఉన్నారు. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? ఇప్పుడు కోస్ట్ గార్డ్ అవ్వాలన్న ఆలోచన ఎందుకొచ్చింది? అంటే మీ ఊరు నుంచి ఇంత దూరం వచ్చి పనిచేస్తున్నావు దేశం కోసం. ఏంటి మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటసలు? ఫ్యామిలీ అంతా ఫార్మర్ అన్న. నిరుపేద కుటుంబమే మంది. అమ్మా, నాన్న వ్యవసాయమే. నాది స్టడీ అంతా లోకలే. హ్మ్. అంటే మా గ్రామం అనేది మాది కడప జిల్లాలో ఆహ్, ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో కలసపాడు మండలం కొండపేట తెల్లవాడ పంచాయతీ అనేసి మాది ఒక చిన్న పంచాయతీ. చిన్న పంచాయతీలో ఒక చిన్న విలేజ్. హ్మ్. ఆ విలేజ్‌లో దాదాపుగా ఒక 150, 200 ఇళ్ళుంటాయి. 200 ఇళ్లల్లో దేశం కోసం పనిచేసే వాళ్ళు దాదాపు 80% ఉన్నారంతా. ఇది ఆ ఊర్లో. ఆ ఊర్లో కొండపేట అనే గ్రామంలో, మా గ్రామంలో. కొండపేట గ్రామంలో 80% పైగా 80% దేశం మంది కోసం. దేశం దళాల్లోనే ఉన్నారు. హ్మ్. దేశం దళాల్లో ఉన్నారు. మా మండలంలో ఒకటి రామాపురం అని, రాజుపల్లెం అనేసి దేశం కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇన్‌స్పిరేషన్ మాకి. వాళ్ళందరూ చూస్తుంటాం గదా! మండలం గదా! మా హ్మ్. మండలమే గదా! ఆల్‌మోస్ట్ మా జిల్లాలో ఫస్టు రామాపురం, రాజుపల్లెం ఒకటి, రామాపురం, రాజుపల్లెం అలాగే కొండపేట. అట్లా ఇట్ట పోతే మనం ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో గాని గట్టిగానే ఉన్నారు. అలా పలాస డిస్ట్రిక్ట్, అలా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఇచ్చాపురం ఆ ఏరియాలో గాని నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అవి అందరికన్నా బెస్ట్‌గా ఉండేదేంటంటే శ్రీకాకుళం జిల్లాలో మంచిగున్నారు. మంచిగా దేశం దళాల కోసం పనిచేసేవాళ్ళు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, హ్మ్. బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్ అందరూ మంచిగా ఒక నంబర్ 1 స్థాయిలో ఎడ్యుకేషన్ ఎలా సాగింది మీదసలు? ఈ ఈ ఎడ్యుకేషన్ రమణారెడ్డి ఒక ఓసీ కేటగిరీలో ఒక ఉద్యోగం కొట్టాలంటే కొంచెం కృషి చేయాలి. మంచి మార్క్స్ కొట్టాలి. మరి మీ ఎడ్యుకేషన్ ఎలా సాగిందంటారు? మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి ఒకసారి? మా ఎడ్యుకేషను నాది 10థ్ క్లాస్ వరకు లోకలే. ఒక సెయింట్ ఆంటోనీస్ అనేసి ఇంగ్లీష్ మీడియం. అప్పట్లో స్టార్టింగ్ మనం ఒక ఎల్‌కేజీ, యూకేజీ అంటారు కదా! హ్మ్. అప్పుడు నేను మా గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్‌కి పోయేవాడిని. అప్పుడు కొత్తగా మాకు ఒక స్కూలొచ్చింది. సెయింట్ ఆంటోనీస్ ఇంగ్లీష్ మీడియం అనేసి హ్మ్. అప్పుడు స్టార్ట్ అయింది. 2003లో స్టార్ట్ అయింది ఆ స్కూలు. నాకు ఆ స్కూలు నాకు నాకు భిక్ష పెట్టింది. నా కుటుంబానికి ఆదుకునే స్కూలు అదే. ఆ స్కూలు మేనేజ్‌మెంటు ప్రభావతి మేడం గారు, చిత్త రాజశేఖర రెడ్డి సార్ గారు నాకు ఏందంటే నా కుటుంబానికి స్పాన్సర్ ఇచ్చిండ్రు. నాకు మా ఏరియాలో నిరుపేద వాళ్ళకి దాదాపుగా సంవత్సరానికి ఒక 200 మంది, 400 మందికి స్పాన్సర్ ఉంటది. హ్మ్. ఎవరైతే నిరుపేద ఫ్యామిలీస్ ఉన్నారో, ఆ ఫ్యామిలీస్‌కి అమెరికా నుంచి స్పాన్సర్ ఇచ్చి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్. ఆ స్కూల్ అనేది ఫ్రీ ఎడ్యుకేషన్. సెయింట్ ఆంటోనీస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అనేసి మా మండలంలో వరకు మా మండలంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఒక బెస్ట్‌గా స్కూలు ఇచ్చినాది. ఆ హ్మ్. స్కూల్ ఏందంటే నిరుపేద కుటుంబానికే స్కూల్ అది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు నాలాంటి పేదవాడికి డబ్బులు కట్టుకొని ఇప్పుడు లక్షలు ఫీజులు కట్టిపోయేదానికి నాకు లేకపోయా. అంత స్తోమత మనకు లేదు. నాలాంటి విద్యార్థులకు, నాలాంటి కుటుంబాలకు ఆదర్శంగా నిలిచిన స్కూలు. ఆ స్కూల్ వాళ్ళు మా మేడం నాకు వాళ్ళంటే నాకు తండ్రి తర్వాత తండ్రిలాగా వాళ్ళు మా స్కూల్ మా మేడం, మా సారు. ఈ రోజుగా నాకి ఇంత రావడం గూడా వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు. హ్మ్. అరేయ్! మా స్టూడెంట్. ఊర్లో వాళ్ళంతా ఏమంటారు? అంటా ఉంటారు మాట్లాడినప్పుడు. అంటే మీరు చిన్నప్పటి నుంచి మీ ఏరియా మొత్తం, మీ ఊరు మొత్తం కూడా 80% పైగా దేశం కోసం పనిచేసిన వాళ్ళే అంటారు. వారు మీ ఊరికొచ్చినప్పుడు మీరు చిన్నతనంలో వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలాంటివి ఉండే సిట్యుయేషన్? అరే! మన ఊరికి మంచి పేరు తెచ్చావురా!
మన ఊరు ఎక్కడో ఉన్న మన ఊరిని ఈరోజు ఒక స్థాయిలో తీసుకొచ్చావురా అని మంచి హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొంతమంది ఇప్పుడు 100లో 20% నెగెటివ్ ఉంటది. 80% పాజిటివ్ ఉంటది. అంటే మంచి కోరేవాడు మంచి కోరతాడు, చెడు కోరేవాడు చెడు కోరతారు. అంటే కొందరు ఉంటారు కదా వ్యక్తులు కొంతమంది. ఎదుగుతున్న మొక్కని ఎలా పడగొట్టాలని కొంతమంది ఉంటారు. ఎదుగుతున్న మొక్కని ఎలా మనం ప్రోత్సహించాలా, ఆ మొక్కకి ఎలా నీళ్లు పోసి మనం సాగు చేసి మొక్కను వృక్షంగా మనం ఎలా మార్చాలనేసి కొంతమంది ఉంటారు. అందులో 20% మనకు నెగెటివ్ థాట్ ఎవరైనా కొంతమంది జనాలు అనుకుంటారు. మనమైనా ఆపోజిట్ ఎవరైనా నార్మల్‌గా ఇప్పుడు 5 వేళ్ళు మనం సక్రంగా ఉంటే ఉండదు కదన్నా 5 ఏళ్ళు డిఫరెంట్‌గా ఉంటాయి కదా! అలాగే జనాలు గాని కొంతమంది ఎదుగుతున్న వాళ్ళకి కొంతమంది ఈర్ష్య కొన్ని ఉంటాయి కదా! కోస్ట్ గార్డ్ ట్రైనింగ్ ఎలా సాగింది? అంటే మీరు కోస్ట్ గార్డ్‌కి అడుగు పెట్టడానికి గల కారణాలేంటి? అంటే చాలా మంది కూడా ఆర్మీ ఇటు చూజ్ చేసుకుంటా ఉంటారు. మీరు ఇటు కోస్ట్ గార్డ్‌గా అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఎలా వచ్చింది ఈ ఆపర్చునిటీ? అంటే ఇది నా తల్లి చేసిన ప్రోత్సాహం ఇది. ఏందంటే ఆర్మీ సెలెక్ట్ అయిపోయాను నేను. గుంటూరు ర్యాలీలో నేను ఫస్ట్ బోర్డు 5-12కి మన బెస్ట్ టైం గుంటూరు ర్యాలీలో సెలెక్ట్ అయిపోయాను. మెడికల్ అందుకు కొద్దిగా అన్నీ అయిపోయినాయి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసినారంటే ఆ రిక్రూట్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత అగ్నివీర్ వచ్చేసింది. ఆ రిక్రూట్మెంట్‌లో ఇంకా బాగా కష్టపడాను. వానలకు, ఎండలకు ఇవన్నీ చేసి బాగా ఫిజికల్ పరంగా హార్డ్ వర్క్ చేసి దాదాపు రోజుకి ఉదయం 4 గంటలకు లేసి రన్నింగ్‌కెళ్ళేవాడిని. టైంకి మనకు ఇంటికొచ్చిన తర్వాత మనం మళ్ళా ఫుడ్ తీసుకుని మళ్ళా 4 గంటలకు లేసి రన్నింగ్ చేసి, ఆ రన్నింగ్ తర్వాత నేను మళ్ళీ రెడీ అయ్యి స్కూల్‌కెళ్ళాలి. 3 కిలోమీటర్స్ సైకిల్ తొక్కుంటూ 3 కిలోమీటర్లు నేను స్కూల్‌కెళ్ళి చదువుకొని, మళ్ళీ ఈవినింగ్ ఇంటికొచ్చి మళ్ళా 4:30కి ఇంటికొచ్చి 5 గంటలకు నేను మళ్ళీ రెడీ అయ్యి రన్నింగ్‌కి వెయ్యి అలా సాగింది నా జీవితం. అలా కష్టపడా నేను. దేశం కోసం పని చేయాలి. మనకంటూ మా తల్లిదండ్రులకంటూ ఒక గుర్తింపు రావాలి. మా మండలానికి గాని, మా గ్రామానికి గాని, మా జిల్లాకి గాని, మా స్టేట్‌కి గాని ఒక మంచి గుర్తింపు రావాలి. మెగాస్టార్ చిరంజీవి సార్ నాకు ఆయన చాలా బెస్ట్ ఇన్‌స్పిరేషన్‌గా ఒక కొటేషన్ చెప్పారు. ఎవరిని పట్టించుకోవద్దు. మీరేందంటే ఒక ఇన్‌స్పిరేషన్‌గా అంటే మన మీద మన కాన్ఫిడెన్స్ నమ్మకం ఉండాలి. ఎన్నో బయట నుంచి ఎన్నో చెప్తుంటారు. మంచి చెప్పేవాడు చెప్తాడు, చెడు చెప్పేవాడు చెప్తాడు. ఈ ఒక రూట్‌కెళ్తున్నప్పుడు ఎన్నో మార్గాలుంటాయి. అలాగా సార్ ఏం చెప్పారు, మీరొక చెవిటి కప్పలాగా తయారయ్యేసి మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించండి. మీరు అనుకునే లక్ష్యాన్ని సాధించాలంటే మీరు ఎవరిని పట్టించుకోవద్దు. ఒక బావిలో చెవిటి కప్పలాగా తయారేసి మీరు ఒక ఆయిల్ ఊసిన ఒక పోల్ ఉంటది. ఆ పోలు చెవిటి కప్పలాగే పైకి ఎదగాలి మీరు అనేసి ఆయన మంచి ఇన్‌స్పిరేషన్‌గా బాగా చెప్పారు మెగాస్టార్ చిరంజీవి సార్ గారు. అది గాని నాకు బాగా ఆదర్శంగా వెళ్ళిపోయింది. అంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎవడిని నమ్ముకోవద్దు. వాడు పెడతాడు, వీడు పెడతాడు, వాడు చేస్తాడు, వీడు చేస్తాడు ఎవడి మీద నమ్ముకోకూడదు. నీ మీద నీకు నమ్మకం ఉందా? నీ మీద నీకు పట్టుదల ఉందా? నీకంటూ నేను సాధించగలనని నమ్మకం వచ్చిందా? భరోసా వచ్చిందా? ఒకటి నీ కష్టం నమ్ముకో. రెండోది దేవుడిని నమ్ముకో. తర్వాత నీ తల్లిదండ్రులను నమ్ముకో. ఎవడు రాడన్నా. కష్టం వచ్చినప్పుడు నీకు ఏ ఒక్కరు రారు. నువ్వు సాధించావా? సక్సెస్ అయినవా? మనోళ్ళు అని చెప్పుకునేవాడు ఉంటారు తప్పక, కష్టంలోనే పడుకునేవాడు ఎవరు రారు. అనుకూలంగా మనకు ప్రేమగా ఆప్యాయంగా ఒకటి నీ తల్లిదండ్రులు ఉంటారు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సుఖం వచ్చినా, ఏమొచ్చినా నీకు తల్లిదండ్రులు నీకు సపోర్ట్‌గా ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు రారు. నువ్వు నమ్ముకునే దేవుడు నీకుంటాడు. దేవుడు అన్యాయం చేయడు. నరులు అన్యాయం చేస్తారు. దేవుడు నమ్ముకునేవాడు చెడిపోలేదు. రైట్. ఇప్పుడు ఏం చెప్తారు? మీ డ్యూటీ పరంగా రోజువారీ కార్యకలాపాలు ఎలా ఉంటాయి? కోస్ట్ గార్డ్‌గా మీరు లేచిన దగ్గర నుంచెల్లి మళ్ళీ డ్యూటీ దిగేంత వరకు కూడా ఎలా ఉంటది ఆ డే మొత్తం కూడా? ఇప్పుడు మా డ్యూటీలోనే మాది. దేశం కోసమే పనిచేస్తా ఉంటాను మేము. ఎప్పటికి మేము డ్యూటీలోనే ఉంటాం. ఎప్పుడు అలర్ట్‌గా ఉంటాం. ఏ సందర్భంలో కూడా ఏం జరగాలన్నా గాని మనం యాక్టివ్‌గా ఉంటాం. ఇప్పుడు ఇవి కోస్ట్ గార్డ్ అనగానే నాకు ఒకటి గుర్తొస్తా ఉంది. 'దేవర' సినిమా గుర్తొస్తా ఉంటది నాకు. ఇప్పుడు చాలా మంది అడిగారు నన్ను గాని. 'దేవర' సినిమాలో వీళ్ళు కూడా ఒక దొంగతనానికి షిప్ ఎక్కేసి అన్ని దోచుకొని వెళ్ళిపోతా ఉంటారు. కోస్ట్ గార్డ్‌లు ట్రై చేసినా కూడా వారిని కూడా బంధిస్తారు కొన్ని సీన్‌లలో. సో అలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయా? అది సినిమా కాబట్టి మనం అట్లా అంత మామూలుగా బంధించినట్టు మనం ఎట్లా ఉంటామన్నా. అంటే ఈ దొంగతనాలు ఇలాంటివి అవుతా ఉంటాయా? కంటైనర్ షిప్స్‌కి ఇలాంటివి? అవుతా ఉంటాయి. అందుకే మనం చెక్ చేస్తా ఉంటాం కదా! ఉంటాం కదా మనం. వాటర్‌లో మనం పనిచేసేది వాటి కోసమే కదా! దేశం కోసమే కదా! చెక్ చేస్తా ఉంటాం. కానీ 'దేవర' సినిమాలో ఏందంటే వాళ్ళు బంధించేది అలా మమ్మల్ని ఎట్లా బంధిస్తారు? అంటే ఇప్పుడు ఒక షిప్‌లో ఏమన్నా ఇప్పుడు నిన్న మొన్న చూసాం చాలా వరకు టెర్రర్ అటాక్స్ ఉంటాయి. చిన్న బోట్స్ ఎక్కి అందులో గన్స్ గాని, డ్రగ్స్ గాని పెట్టుకొని పెద్ద షిప్ నుంచి వచ్చి చిన్న షిప్‌లోకి ఎక్కి చిన్న పడవల నుంచి బోట్‌కి ఏదో ఒక ఒడ్డుకి బీచ్‌లోకి వెళ్ళిపోయి రహస్యంగా ఊర్లోకి జొరబడతా ఉంటారు. సిటీలోకి ఎంటర్ అవుతా ఉంటారు. సో ఇలాంటి వాటి మీద ఎలా నిఘా పెడతా ఉంటారు? ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమన్నా అక్రమంగా చొరబడే దానికి ట్రై చేసినవి?
అక్రమంగా చొరబడదంటే ఎక్కువ మేము ఇలాంటిదంటే ఆల్రెడీ మనకు ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోతది. ఒక షిప్ ఒకటి అనుమాన స్థితిలో ఒక షిప్ వెళ్తుందంటే, ఒక బోట్ ఏదైనా ఎళ్తుందంటే మనకు ఆటోమేటిక్‌గా వాటర్ లైన్స్ ఒకటి ఎంట్రీ ఎళ్తుందంటే ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోతది. అలర్ట్ అయిపోతాం. దాంతో నో డౌట్. హ్మ్. ఎక్కడున్నా గాని అలర్ట్ అయిపోతాం. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అలర్ట్ అయిపోతాం. అన్న ఒక పడవ తయారు జేస్తారు. పడవ ఎందుకు తయారు జేస్తారన్న? సముద్రంలో చేపలు పట్టుకుని తయారు చేయరు కదా! హ్మ్. ఒడిదుడుకులు. అంటే అది సముద్రం తేలుతుంది గదా! ఆ షిప్పు. అది వాటర్‌లో ఎళ్ళేదానికి ట్రై చేయరు. అంటే ఒక బోట్ ఒక షిప్‌ని తయారు జేసినారంటే, ఒక చిన్న బోట్ అనుకుందాం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక బోట్ తయారు జేసి సముద్రంలో వదిలినారు. అది తేలుతా ఉందంటే, అది జస్టు మనకు సముద్రం తేలేదానికని తయారు జేస్తారా? చేయరు కదా! అది వచ్చే ఈదురు గాలులకు, అదొచ్చే ఈదుర వాటర్స్‌కి, వానలకు కొండ చెరువులు ఎరచకబడతా ఉంటాయి. ఆ సముద్రంలో అలలు ఎత్తెత్తి కొడతా ఉంటాయి. ఆ సందర్భంలో ఆదుకునే శక్తి వాటికుండాల. ఆ షిప్పుకి, ఆ బోట్‌కుండాలి. మేము అలా ఇన్స్‌పిరేషన్‌గొచ్చాం మేము. మనం కానీ ఏంటంటే ఒక బోట్‌లాగా మనం అలా ఎంత కష్టం వచ్చినా, ఎంతంటే ఇంక ఆ సముద్రంలో ఎంత కష్టం వచ్చినా ఆదుకునేలాగా బోట్‌లాగా మనము నిలబడాలి. మనకంటూ ఉండాలి. మీరంటుంటే ఒక పాయింట్ గుర్తొచ్చింది. చాలా వరకు కూడా తుఫాన్‌లొచ్చిన సమయంలో ఆ! మత్స్యకారులకి హ్మ్. వేటకెళ్ళొద్దు. ఆ! తుఫాను అలర్ట్ వచ్చింది వెళ్ళొద్దు అన్నా కూడా రెడ్ అలర్ట్. కొంతమంది రెడ్ అలర్ట్ ఉన్నా కూడా కొంతమంది బతుకు తెరువు కోసం చేపలు పడదాం అంటూ వెళ్ళిపోయి చిక్కుకుంటారు. ఆ! వాళ్ళని ఎలా రెస్క్యూ చేస్తారు? ఆ మూమెంట్‌లో అంతా ఫ్లోటింగ్ ఉన్నప్పుడు వాటర్ హెలికాప్టర్‌లో. హెలికాప్టర్. ఎంత హై రిస్క్ ఉన్నా టీమ్ అంతా కలిసేసి ఇంకా వాళ్ళని ఎల్లాకొలా మనం కాపాడాలి. కాపాడే విధంగా ఫ్లైట్స్ హెలికాప్టర్ ద్వారా, జెట్ వాటి ద్వారా ఇంకా వాళ్ళను రక్షిస్తాం. హ్మ్. కొన్ని ఇంజిన్‌లు ప్రాబ్లమ్స్ వచ్చాయి. పాపం వాళ్ళు ఇంజిన్‌లు ఫెయిల్ అయిపోయుంటాయి. ఆ ఇంజిన్‌లు ఫెయిల్ అయినప్పుడు కొందరు కమ్యూనికేషన్స్ ద్వారా కొన్ని నడసవు. డీజిల్ అయిపోయి ఉంటది. వాటర్ అయిపోయి ఉంటది. చాలా నరకంలోనే పాపం వాళ్ళు. హ్మ్. మత్స్యకారులు ఏందంటే మేము చూస్తున్నాం గదా! చాలా పాపం వాళ్ళు. చాలా నరకం వాళ్ళది. ఏందంటే జీవనం వాళ్ళు ఈరోజు మనం అంత హ్యాపీగా చేపలు తింటున్నామంటే వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు మనం చేపలు తింటున్నాం. హ్మ్. వాళ్ళు బెస్ట్. మన 'తాండేల్' మూవీలో చూసుంటారా మీరు? నాగ చైతన్య అన్న ఆ పడవలో వెళ్తుంటే ఎంత ఎదురుగాలొచ్చినా "ఒరేయ్! ఒక బోటు మునిగిపోతుందిరా" అనేసి అన్న ఒక చిన్న చెప్తాడు ఒకటో ధర. ఆ హ్మ్. మూమెంట్‌లో అప్పుడు బై మిస్టేక్‌తో వాళ్ళు బాట దాటి వెళ్ళిపోతారు కదా! అవును. అంత ఎదురుగాలుంటది. మొన్న నాకే అనిపించింది. అరే! ఈ మూవీ ఏంది ఇంత 'తండేల్' మూవీ ఇంత అంటే మీ మేము చేసిన ఎక్సర్సైజ్ ఈళ్ళు ఆ! ఇలా అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది నాకు గాని. ఎట్లా అంటే మనం అప్పుడు ఎక్సర్సైజ్ అయిపోయిందిలే ఇప్పటికి. అది ఈ మధ్య రిలీజ్ అయింది కదా! 'తండేల్' మూవీ. హ్మ్. అప్పుడు మూవీ చూసినప్పుడు అరే! మా ఎక్సర్సైజ్ మాకు గుర్తొచ్చేసింది ఆటోమేటిక్‌గా. హ్మ్. 'తండేల్' మూవీ ఎంత బెస్ట్‌గా వచ్చింది. మన రీసెంట్‌గా అన్నకు 'గద్దర్' అవార్డ్ గాని వచ్చింది. నాకు చాలా హ్యాపీ హ్మ్. అనిపించింది. ఆహ్, కాదు మీరు బోట్‌లో ఉన్నప్పుడు ఇలాంటి తుఫాన్‌లొచ్చినప్పుడు ఉన్నారా ఆ సిట్యుయేషన్ బాగా హ్మ్. తుఫాన్‌లొచ్చినప్పుడు ఎలా ఉంటది ఆ సిట్యుయేషన్? అంటే అలలు కొడతా ఉంటే మాన్సూన్ షిప్ ఇలా లేసి పడతా ఉంటుంటే ఎలా ఉంటుంది ఆ సీనరీ? వామిటింగ్‌లు అవుతాంటాయి. హ్మ్. వామిటింగ్‌లు అయితాంటాయి. అన్నం తినలేం. హ్మ్. కష్టం ఉంటది. అలవాటు పడినా గూడా అలవాటయిపోతదన్న. అలవాటైనా గూడా వామిటింగ్స్ అయితా ఉంటాయి అన్నా ఒక్కోసారి. మనం బతికే దేశం కోసం, పేరెంట్స్ కోసం బతుకుతాన్నాం. హ్మ్. దేశం కోసం బతుకుతాన్నాం. అవన్నీ కష్టం మనం నిలదొక్కుకొని మనం ఉన్నామక్కడ. మీకు ఒకసారి ఊహించండి ఎలా ఉంటదో. అదే. అదే. అంటే ఒక వాటర్‌లో చేసేది అలలకు కొంతమంది వాటర్ చూసిన చిన్న జస్ట్ ఒక బావిలో వాటర్ చూసి అమ్మా! వాటర్ అంటాం. మేము ఇంగ బత్ ఇంగ ఇంగ పు ఇంగ ఉదయం నుంచి నైట్ దాకా లేసి నిద్ర పడుకునే దాకా సముద్రంలో ఉంటాం మేము. హ్మ్. అలవాటయిపోయిందింక. మనం అలానే సాగిస్తూ వెళ్తాం. రైట్. ఫైనల్‌గా మీ సీజీసీ మెడల్ గురించి ఏం చెప్తారు? దాని గురించి అది మనకి తీసుకున్నప్పుడు ఆ మూమెంట్ ఎలా ఉండుండే? బెస్ట్ అనిపించింది. అంటే నేను చేసిన ఎక్సర్‌సైజ్ మర్చిపోకుండా నాకొక బిరుదులాగా. హ్మ్. మా టీమ్ అందరికొచ్చిందిలే. టీమ్ అందరికీ అందరికి మా కెప్టెన్ సార్‌కి అందరికి మంచిగా కోస్ట్ గార్డ్ టీమ్ అందరికీ కోస్ట్ గార్డ్ మొత్తానికి మంచి గుడ్ నేమ్ వచ్చిందన్న ఎక్సర్‌సైజ్‌తో. హ్యాపీ అనిపించింది. అలాగే మా గ్రామంలో గాని, మా పంచాయతీ, మా మండలంలో గాని మంచి పేరొచ్చింది. నన్ను గాని ఈరోజు ఒక జిల్లా లెవెల్‌లో గాని, ఒక మండలం లెవెల్‌లో గాని పలానా పిల్లోడు గుర్తిస్తున్నారంటే ఒకటి నా తల్లిదండ్రుల ఆశీస్సులు ఒకటి, నేను చేసిన కష్టం ఒకటి, దేవుడి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈరోజు నన్ను 10 మంది గుర్తిస్తున్నారంటే ఈరోజు మన ఇంటర్వ్యూ గాని మీరు హ్మ్. నాకు పిలిపించి ఈరోజు నాకు ఇంత ఇంటర్వ్యూ చేయడం గాని ఏందంటే చూసే కదా ఇవన్నీ. చేయడం గాని నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే ఏందంటే ఇంకా ఎదగాలి. పిల్లలకి మనం ఇంకా ఇన్స్‌పిరేషన్‌గా ఉండాలి. ఇప్పుడు హ్మ్. యువత ఉన్నారు కొంతమంది. కొంతమంది నెగెటివ్ థాట్‌లలో, నెగెటివ్‌లలో ఉన్నారు. అలాంటి యువతకి మనం ఒక మంచి బెస్ట్ మెమోరీగా ఇవ్వాలి పిల్లలకనేసి ఈరోజు మంచిగా మనం ఇక్కడ వచ్చినాం. ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుని వచ్చినాం. మంచిగా అనిపించిందన్న సీజీసీ అనేది. హ్మ్. హ్యాపీ అనిపించింది. నా పేరెంట్స్‌కి గాని ఒక సీజీసీ అంటే
ఒక పేద కుటుంబము ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ లెవెల్‌కి వెళ్ళిన తర్వాత ఏమనిపిస్తది? మన నానమ్మ వాళ్ళు మా నాన్న మా నాన్న అసలు ఆయన బయటికి వెళ్ళేవారు కాదు. ఆయన ఎస్పీ సార్ మాకు పిలుపొచ్చింది. మా జిల్లా ఎస్పీ సార్‌కి. అక్కడికెళ్ళాము. అక్కడికెళ్తే సార్ రిసీవ్ చేసుకొని మా నాన్నగారా అనేసి అనడము, కూర్చొని నాన్నగారు వాటర్ తాగండి అనేసి ఒక మంచిగా చెప్పడము. అంటే మా నాన్న బాగా ఎమోషన్ ఫీల్ అయ్యి కన్నీళ్ళు లాగా మంచిగా బాధపడినాడు మా నాన్న. అంటే ఎందుకు బాధపడ్డాడు మా నాన్న ఏంటని నాకు అప్పటికి ఆ థాట్ రావట్లే నాకి. అంటే ఎమోషన్ ఫీల్ అవుతున్నాడు ఆయన. ఆనంద బాష్పాలు వచ్చేసి. అది ఆనంద పుష్పాల్లో మరి ఆ మూమెంట్‌లో నాకేం అనిపించట్లేదు. మా నాన్న ఎందుకు నన్ను ఏడుస్తున్నావు నేను అంటా ఉన్నా. మా సార్ ఉండి సార్ నాన్నగారు ఏం కాదు ఎస్పీ సార్ ఏం కాదు నాన్నగారు అన్న కూర్చొని సాల్వ చేసి మా ఎస్పీ సార్ గారు నాకు చాలా గట్టిగా సన్మానం చేసి మా నాన్న ఆ రోజు చాలా బాధపడారన్న. అంటే బాధ అని తెలియదు, ఆనందం అని తెలియదు, సంతోషం అని అదే ఆ రోజు అనిపిస్తుంది. అరే కొడుకుగా పుట్టినందుకు నా తండ్రికి ఈరోజు నేను మా నాన్న అసలు నా మీద కాన్ఫిడెన్స్ లేదు మా నాన్నకి. ఇది సక్సెస్ అవుతాడని నమ్మకం లేదు మా నాన్నకి. ఇదంతా మా అమ్మ పట్టుదల ఇది. మా నాన్న అరే చెడిపోతారా వీడు, పొరంబో కూడా అయిపోతారా వీడు, పనికిరాకుండా పోతారా వీడు, ఆ బండి మీద పోతాడు, ఈ బండి మీద పోతాడు, వీడు నా మాట వినాడు, బడికి ఎందుకు వీడికి, చదువు ఎందుకు వీడికి అనేసి మా నాన్న నా మీద నమ్మకం లేదు అసలు. నేను సక్సెస్ అయితే నమ్మకం లేదు అతనికి. సక్సెస్ కాడు అనే కొడుకు అతన్ని ఒక ఎస్పీ ఆఫీస్ దగ్గరికి ఒక ఎస్పీ సార్ దగ్గరికి తీసుకెళ్ళేసి అతనికి ఒక గట్టిగా సన్మానం జరిగినదంటే అతను ఎంత ఆనందపడి ఉంటాడో. జీవితంలో ఒక బస్సు కొనుక్కొని ఒక పక్క గ్రామం పోయి తిరిగి రాలేని ఒక నిరుపేద కుటుంబంలో ఒక తండ్రిని ఆ స్థాయికి తీసుకెళ్ళామంటే ఆ రోజుగా నాకు దేవుడు ఇచ్చిన వరము, నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యబలము, మా మండలంలో కానీ, మా పంచాయతీలో కానీ, మా గ్రామంలో కానీ, జిల్లా లెవెల్లో, ఆంధ్రప్రదేశ్ లెవెల్లో కానీ నాకు ఒక మంచిగా వచ్చినదంటే చాలా హ్యాపీగా నాకు తల్లిదండ్రులు సుఖపెట్టానన్న. ఈ జీవితం ఇంకో జీవితం వస్తుంది. మనం ఫస్ట్ మన తల్లిదండ్రులు సుఖపడ్డామా, నా తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారా, మనం బతికే ఒకటి ఫ్యామిలీ కోసం, 2 దేశం కోసం. జై జవాన్ జై భారత్. దానికోసం మనం ఉండం కానీ మిగతా మనకైతే తాట్లేదు. పిల్లలకు కానీ రేపు ఫ్యూచర్లో మనం వచ్చే యువతకు కానీ ఏంటంటే మీకంటూ దేశం కోసం ఎవరో చెప్తా అంటారు నిగుతాడే పట్టించుకోవద్దు. పిల్లలు కానీ ఒక మార్గానికి మీ తల్లిదండ్రులు మీరు సక్సెస్ అయితే మీ తల్లిదండ్రులు చాలా హ్యాపీగా అవుతారు. మన ఫస్ట్ తల్లిదండ్రులు మనం అంటున్నారంటే మీతో కాదనేది అయితే చూపించాలి. అప్పుడే మనం మనకంటూ గుర్తింపు వస్తుంది. మీరు కూడా నాలాగా పిల్లలు కానీ నాలాగా ఇలా ఇంటర్వ్యూ వచ్చి ఇలాగ సక్సెస్ అయ్యి ఒక రేట్లోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎంత ఆనందపడుతూ ఊహించండి. ఈరోజు నేను ఇక్కడ వచ్చి నా తల్లిదండ్రులకు కానీ తెలియదు. ఇక్కడ నేను వచ్చినా నా తల్లిదండ్రులకు తెలియదు. ఎక్కడికి వెళ్తాను ఫ్రెండ్ని కలిసి వెళ్తున్నాను. సక్సెస్ అయ్యి చూపించేది వేరే ఉంటుంది. ఊరికే శిల్పు డబ్బా కొట్టుకోవడము, శిల్పుగా చేయడం అది కరెక్ట్ కాదని నాకు ఉద్దేశం. అందుకే నేను మా నాన్నకు కానీ మా అమ్మకి కానీ ఎవరు నా పేరెంట్స్ కానీ ఎవరు తెలియదు. ఎక్కడికి వెళ్తున్నామంటే ఫ్రెండ్ని కలిసి వెళ్తున్నాను. హైదరాబాద్ పని ఉంది, చిన్న పని ఉంది, అలా అనేసి వచ్చాను. రైట్ విన్నారు కదా, రమణారెడ్డి లైఫ్ స్టోరీ చూస్తుంటే మీకేమనిపిస్తోంది? నాకైతే చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక సాధారణ కుటుంబం, మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈరోజు దేశానికే గర్వకారణం. 7 ప్రాణాలు కాపాడినప్పుడు ఆ కోస్ట్ గార్డ్ ఉన్నప్పుడు ఆ టీంలో ఒక సభ్యుడిగా ఉండి ఆ రోజు చేసిన ధైర్య సాహసాలకి 7 మంది ఇప్పటికీ కోస్ట్ గార్డ్స్ని తలుచుకుంటా ఉన్నారు. మీరు కూడా దేశాన్ని గర్వించేలాగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా ఎవరేమన్నా కూడా పట్టించుకోకండి. రమణారెడ్డి లాగా, చెవిటి కప్పలాగా, ఒక గుడ్డి గుర్రం లాగా అలా దూసుకుపోండి ఆయన చెప్పినట్టుగా చెప్తున్నాను. సో విన్నాక మీకేమనిపిస్తుంది? రమణారెడ్డి లైఫ్ స్టోరీ విన్నాక మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.